హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సిరిమేని పక్కెల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మన సబ్స్క్రైబర్ ఒకడు అడిగారండి. ముందుగా అయితే సిరిమేని పక్కెలు ఇలా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చింతపండు రసం, ఒక ఆనియన్, 2 టమోటాలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక పచ్చి మామిడికాయ కావాలి. దీనికోసం అయితే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా చిటపటలాడేలాగా వేయించుకోవాలి. ఈలోపు మనం పక్కెల్లో కొంచెం ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ఒక పచ్చి మామిడికాయ వేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో బాగా సోక్ చేసుకుందాం ఒక 5 మినిట్స్. తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు సోక్ చేసుకున్న వాటర్లో రుచికి సరిపడా చింతపండు రసం కూడా వేసుకుందాం. ఇలా చేయటం వల్ల చేప అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఆనియన్స్ వేగాక 2 టమాటోస్ని కట్ చేసుకొని దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. దీనికి డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చేసి మనం సోక్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తము దీంట్లో వేసుకోవాలి. మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. చేప అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ముక్క కూడా చెదిరిపోదు. ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా. ఫస్ట్ అయితే చేపల్ని ఇలా వాటర్లో కారం, ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి బాగా సోక్ చేసి ఆనియన్స్ అండ్ టమాటోస్ వేగాక ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం దాంట్లో వేసి ఇలా 15 to 20 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత వేయించిన జీలకర్ర పొడి చల్లుకోవాలి, ఒక పించ్. అంతేనండి, కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సిరిమేడి పక్కెల కూర రెడీ. ఇదైతే పక్కా నెల్లూరు స్టైల్ అయితే చేసాము. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.